హలో! హాయ్ అండి అందరికీ. సో, ఈరోజొచ్చేసి చింతపండు రసం అండి. సో, ఈ చింతపండు రసం అనేది ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేస్తే బాగుంటుంది? అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను మీకు చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి చింతపండు అనేది కొద్దిగా తీసుకోండి. కొద్దిగా అంటే లెమన్‌లో ఒక హాఫ్ లాగా అంత క్వాంటిటీ అయితే చింతపండు తీసుకొని దాన్నైతే నానబెట్టుకోండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని. సో, ఇక్కడేమో నేను 4 టమోటాస్ అనేది తీసుకున్నానండి. సో, మీకు 3 టమోటాస్ ఆర్ 4 టమోటాస్ కావాలంటే సో దాన్ని బట్టి క్వాంటిటీ అయితే తీసుకోండి. నేను ఇక్కడ 4 టమోటాస్ అయితే తీసుకున్నాను. ఆ 4 టమోటాస్ అనేది నీట్‌గా వాష్ చేసుకొని మిక్సీ జార్‌లో అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో టమోటాస్ అనేది కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ పచ్చిమిర్చీస్ అయితే నేను ఒక 4-5 పచ్చిమిర్చీస్ అయితే తీసుకున్నానండి. సో 4-5 పచ్చిమిర్చీస్ కూడా అందులో యాడ్ చేసుకున్నాను తొడిమలొల్చుకొని. సో అందులోనే కొద్దిగా పుదీనా నీట్‌గా వాష్ చేసుకొని పుదీనా అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే కొత్తిమీర కూడా కొద్దిగా అనేది తీసుకొని నీట్‌గా వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇసుక ఇసుక అలా ఉంటుంది. సో నీట్‌గా అయితే వాష్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకున్నారు కదండీ! ఇదన్నీ అనేది నీట్‌గా మిక్సీ పట్టుకోండి. మెత్తగా పట్టుకోండి. మెత్తగా అయితే పట్టుకొని దాన్నైతే పక్కన ఉంచుకోండి. సో ఇప్పుడైతే ఒక కడాయి అయితే పెట్టుకోండి గ్యాస్ పైన. సో ఆ కడాయి పైన పెట్టుకున్న తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి. సో ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడవ్వాలండి. సో ఆ కొద్దిగా వేడయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర అనేది క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నేనొచ్చేసి ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఏవైతే ఎల్లుల్లిపాయ యాడ్ చేస్తున్నానో దాన్ని కొంచెం దంచానండి. జస్ట్ అలాగా దంచేసి అందులో అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని జస్ట్ అలా కలబెట్టుకుంటున్నాను. సో ఒట్టి మిరపకాయలండి. సో ఇవి కూడా నేను 2 క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను. సో వాటిని తీసుకుని దాన్ని హాఫ్‌గా చేసేసి అందులో అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి అయితే అలా కలబెట్టుకున్నాను. సో ఇందులోనే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి. సో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని జస్ట్ అలాగా కలబెట్టుకోండి. ఎందుకంటే మాడిపోతుంది. తర్వాత మనము ఏదైతే మిక్సీ పట్టుకుంటాం కదండీ! ఆ క్వాంటిటీ అనేది తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిగా బాగా కలబెట్టుకోవాలి. అలా ఒక 10-20 సెకండ్స్ అలా కలిపెట్టుకున్న తర్వాత అందులో 1 స్పూన్ ఆఫ్ పసుపు అనేది మనం యాడ్ చేసుకుంటున్నామండి. సో ఇది కూడా మీ ఇష్టం అండి. 1 స్పూన్ ఆర్ 1 ½ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కరెక్ట్ 1 స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. సో ఇది మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. చింతపండు ఇలా నీట్‌గా పిసుకుతేనే చాలా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే ఇది చింతపండు రసం. సో అందుకోసమే ఎంత బాగా పిసుకుంటే అంత బాగుంటుంది. సో దీంట్లో అల్లం పేస్ట్ అనేది 1 స్పూన్ అల్లం పేస్ట్ అనేది నేను యాడ్ చేశానండి. సో మీరు కూడా 1 స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసేసుకొని కొంచెం బాగా కలబెట్టుకోండి. అండ్ 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో 1 స్పూన్ ఆర్ 1 ½ స్పూన్ అలా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే హాఫ్ స్పూన్ అనేది మెంతి పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి. సో అన్ని క్వాంటిటీస్ అనేది బాగా కలబెట్టుకున్న తర్వాత మనం ఏదైతే చింతపండు రసంని ఇప్పుడు బాగా పిసుక్కున్నామో ఆ చింతపండు రసం అనేది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకోవాలండి. సో ఇంకా చాలా రసం అంటే చాలా లూజ్‌గా ఉండాలి కదా! ఇంకా చింతపండుని అనేది బాగా పిసుకొని అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు ఏదైతే గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది చూపిస్తున్నానో దాంతో 3 టైమ్స్ అనేది నేను వాటర్ అనేది పోసి యాడ్ చేసుకుంటున్నానండి. సో నాకు రసం అంటే చాలా నీళ్ళుగా ఉండాలి. సో అందుకోసమే మీకు ఏదైతే క్వాంటిటీ అయితే చెప్పానో దాంతో 3 టైమ్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకొని అందులో యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని బట్టి చూసుకుంటున్నానండి. పోసే కొద్దీ మనం మందంగా, లూజ్‌గా, నీళ్ళగా ఉందా లేదా అనేసి. సో తర్వాతకి కొద్దిగా కొత్తిమీర అనేది తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోండి.
యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోండి. బాగా కలిపెట్టుకొని గ్యాస్ అనేది చాలా ఫుల్గా పెట్టుకోండి. ఎందుకంటే పొంగు కూడా రావాలి. సో అందుకోసమే గ్యాస్ అనేది బాగా ఫుల్గా పెట్టుకోండి. సో ఇందులోనే కొద్దిగా చక్కెర అయితే ఎక్కువైతే వేసుకోకండి, స్వీట్ అవుతుంది. సో కొద్దిగా చక్కెర అయితే యాడ్ చేసుకోండి. చక్కెర ఆర్ బెల్లం రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు, కానీ ఏదో ఒకటే యాడ్ చేసుకోవాలి, రెండైతే యాడ్ చేసుకోకూడదు. గ్యాస్ అయితే ఫుల్గా పెట్టుకోవాలండి. సో ఇలా రసం అనేది బాగా మరుగుతుండాలన్నట్టు. సో దానికోసమే నేను మీకైతే చూపిస్తున్నాను రసం అనేది ఎలా మరగాలి అనేది. సో ఇలా బాగా పొంగు రావాలండి. సో ఇలా పొంగు వచ్చేటప్పుడు 5 to 10 మినిట్స్ అనేది పెట్టాలి. సో ఎంత కాగితే అంత టేస్ట్ అయితే వస్తుందన్నట్టు. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సో ఇలా అయితే రావాలి రసం అనేది. తర్వాతకైతే సిమ్లో పెట్టేసుకోండి. ఇంకొక 5 to 10 మినిట్స్ దాకా బాగా కాగాలన్నట్టు రసం అనేది. సో ఒక 5 to 10 మినిట్స్ తర్వాతకే మనకు రసం అనేది రెడీ అవుతుంది. సో రసం అనేది ఇలా బాగా పొంగు వచ్చేస్తుంది, ఇంకా ఫుల్గా అయిపోతున్నట్టు. ఇంకా సో జస్ట్ 1 మినిట్ ఆర్ 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ అనేది రసం అనేది గ్యాస్ పైన పెట్టేస్తే మనకు రసం అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇంకా చాలా సింపుల్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సో రసం అయితే అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.